హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే బెంగళూరుకి బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ కొంచెం ఒక 7 to 8 కిలోమీటర్స్ వచ్చేసినాం. కెమెరా ఆన్ చేసేది మర్చిపోయినా, మళ్ళీ తిరిగి ఆన్ చేస్తా ఉన్నా. సో ఇంకైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన ప్లాన్ వచ్చి డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ఇంకొన్ని ప్లేసులకి వెళ్ళాలా. అది వీడియో లాస్ట్ దాకా చూస్తే అందరికి అర్థమైపోతుంది ఎందుకు బెంగళూరుకి అనేసి. సో లాస్ట్ దాకా అయితే చూడండి, ఖచ్చితంగా తెలుస్తుంది బెంగళూరుకి ఎందుకు వెళ్ళినాను అనేసి, ఏ పని పైన వెళ్ళాను అనేసి లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది. సో ఒక ఇంటి దగ్గర నుంచి ఒక 190 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్. రెగ్యులర్గా అయితే 2.5 అవర్స్లో వెళ్తా ఉన్నారు అందరూ, కార్లో కానీ బైక్స్లో కానీ. ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడే టైం ఎంత 4 అయితే ఉంది అంతే. మనం వెళ్ళాల్సింది అక్కడ 9కి. ఇంత టైం ఉంది కాబట్టి మనకి ఇబ్బందే లేదు. ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా తిరుక్కొని రావచ్చు. ఎందుకంటే రేపు సండే కాబట్టి మనకేం పెద్ద ఇష్యూ ఉండదు. సో సారీ, ఈరోజు సండే కాబట్టి మనకేం ఇష్యూ ఉండదు. పోయినామా వచ్చినామా అన్నట్టు ఉంటుంది. మళ్ళీ మండే మార్నింగ్ అంతా వచ్చేస్తాం. సో పెద్ద ఇష్యూ ఏం కాదు. అంటే మండే వర్క్ చూసుకోవాలా, మండే వర్క్ చూసుకొని మన షిఫ్ట్ టైమింగ్ మనం వచ్చేస్తాం. కానీ ఏం వర్క్ అనేది ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, తెలుస్తుంది ఎందుకు వెళ్తా ఉన్నాం బెంగళూరుకి అని. ఫస్ట్ పాయింట్. సో ఈ లైట్స్ వచ్చి మనం ఎక్స్ట్రాగా పెట్టించుకున్నాం. ఈ 2 లైట్స్ మధ్యలో ఉందేమో మనకి, మీకు అందరికీ తెలిసిందే, కంపెనీతో పాటు వచ్చింది. అది ఎందుకు కనపడదు, ఒక్కోసారి ఎదురుగా ఉండేవి కూడా కనపడవు అంత దగ్గరలో. మామూలుగా సింగిల్ రోడ్లో అయితే ఆ ఒక లైట్ సరిపోతుంది, కాకపోతే హైవేకి వచ్చేందుకు ఈ లైటింగ్ సరిపోదు. అందుకనే ఎక్స్ట్రాగా మా ఫ్రెండ్ ఒకడు వేరే బయట నుంచి వస్తా ఉంటే అక్కడి నుంచి తెప్పించినాం. ఎందుకంటే మన పాకెట్కి తక్కువ డబ్బులు పడుతుంది అనేసి. చిన్న రైడ్ అప్డేట్. ఆల్మోస్ట్ బంగారుపల్లి దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడికి మనం ఒక 1 అవర్ పట్టింది రెగ్యులర్గా బస్సులోనే. అర్ధ గంటలో వచ్చేస్తారు చిత్తూరు నుంచి. కానీ మనం నిదానంగా వస్తున్నాం కాబట్టి లేట్ అయింది. సో ఎవరికైతే మార్నింగ్ రైడ్స్ కానీ ఈవినింగ్ రైడ్స్ కానీ ఇష్టం ఉంటాయో ఒకసారి కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏది ప్రిఫర్ చేస్తారు ఎక్కువ అనేసి. సో ఇంకొక 2 అవర్స్లో రీచ్ అవుతాం ఇలాగే కంటిన్యూ అయితే స్లోగా. ప్లీజ్ టు వాచ్ టిల్ ద ఎండ్, ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది. సో రైడ్ అప్డేట్. ప్రస్తుతానికి వచ్చి కర్ణాటక బార్డర్కి అయితే ఇంకొక 2 నిమిషాల్లో రీచ్ అయిపోతాం. సిమెంట్ రోడ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి దాకా ఆంధ్ర బార్డరు, అక్కడి నుంచి కర్ణాటక బార్డర్. ఒక లాస్ట్లో తెలుగు బోర్డు వస్తుంది. అంటే మన తెలుగు అక్షరాలతో అక్కడికి ఎండ్ అయిపోతుంది. తెలుగు ఉండదు మళ్ళీ దాని తర్వాత. యాక్చువల్ కర్ణాటకలోకి వెళ్ళిపోతాం అప్పుడు, కర్ణాటక బార్డర్లోకి. నంగిలి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నంగిలి. సో ఇది నంగిలి టోల్ గేట్. ఇది ఇక్కడ కార్స్కి 35 రూపీస్ కట్టాలి టోల్ గేట్. సో రిమైనింగ్ మిగతా అన్నిటికీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా లారీలకి వాటికి మనకు పెద్దగా తెలియదు. కార్లకు మాత్రం 35 రూపీస్, ఎందుకంటే బిల్ బోర్డులో చూసాను ఇంతసేపు అక్కడనే. ఈయన ఎవరో నడు రోడ్లో పెట్టిండారు లారీ. అట్లా ఉంటాయి ఒక్కోసారి టోల్ గేట్ల ముందర, చూసుకుంటండి మార్నింగ్ వచ్చేటప్పుడు. యాక్చువల్గా బైక్స్కి వచ్చి లాస్ట్ లేన్లో పోవాలా, మనం అట్లా కాదు. మన రూటే వేరే అన్నట్టు. సపరేట్గా మధ్యలో టోల్ గేట్, ఆ గేట్ వేయరు కదా, సో అందుకని ఇక్కడి నుంచి అట్లా దూరిపోతాం. సో ఫైనల్గా కర్ణాటకలకి ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. సో వెల్కమ్ టు కర్ణాటక. ఇంకా ఫస్ట్ మనం చేయాల్సిన పని కర్ణాటకలోకి రావడం అంటే పెట్రోల్ పట్టుకోవాలి బండికి. ఎందుకంటే కర్ణాటకకి ఆంధ్రాకి చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. 10 రూపీస్ ఉంది. 10 రూపీస్ సేవ్ అవుతుంది లీటర్ పైన. కాబట్టి ఎవరు వచ్చినా ఎన్నే పట్టుకుంటాం. బెంగళూరుకి రావాలంటే మాత్రం బండిలో పూర్తిగా, లేకపోతే ఒక 4 లీటర్లు కూడా పట్టుకోం, ఒక 2 లీటర్లు పట్టుకుంటాం ఇక్కడ నంగిలికి వచ్చేదాకా. మన నంగిల్లో ఇక్కడ స్టార్టింగ్ వస్తేనే ఎక్కువ పెట్రోల్ పంప్స్ ఉంటాయి, సో ఇబ్బంది ఉండదు. పెట్రోల్ పట్టుకున్నామా, వెళ్ళిపోయినామా, బెంగళూరుకి వెళ్ళిపోయినాం. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా రిటర్న్ అంతే. లాస్ట్లో నంగిల్లో ఎక్కడికైతే పెట్రోల్ బంక్, నయారా వాళ్ళది ఇండియన్ ఆయిల్ ఏదో ఒకటి వస్తుంది, అది లాస్ట్ పెట్రోల్ బంక్.
ఇక్కడ పెట్రోల్ పట్టుకొని వెళ్ళిపోతాం రిటర్న్ ఇంటికి. వచ్చేటప్పుడు అంతే, అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడికి వచ్చి ఫుల్ ట్యాంక్ చేసుకునేస్తాం. ఇక్కడ బెంగళూరులో తిరుక్కుంటాం అంతే. మళ్ళీ బెంగళూరులో పట్టుకుంటాం కావాలంటే, అంతే కానీ ఆంధ్రాలో అవాయిడ్ చేస్తాం పట్టుకునేదానికి, ఎందుకంటే ఎక్కువ పెట్రోల్ రేట్ ఎక్కువ. వెదర్ ఎంత బాగుంది ఈరోజు అసలు అంటే, పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ మధ్యలో ఫాగ్ ఉన్నట్టుండదు, సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో చూసినారంటే చాలా బాగా కనిపిస్తా ఉంది అసలు. ఎంత ప్రశాంతంగా చూసేదానికి, ఎంత కండ్లకు ఆనందంగా, ఎంత బాగుందంటే అంత బాగుంది వెదర్ని చూసేదానికి. అంటే అప్పుడప్పుడు జరుగుతాయి ఎట్లా, కానీ ఎక్కువ జరుగుతుంటాయి ఇటు సైడ్. ఈ ఈ టైప్ ఆఫ్ క్లైమేట్స్ వస్తూనే ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ లేయర్లుగా రెగ్యులర్గా. మార్నింగ్ ట్రావెల్ చేసే వాళ్ళైతే ఎక్కువ చూడొచ్చు ఇట్లా. మరి నంది హిల్స్కి పోయినారంటే సూపర్ ఉంటుంది అసలు. క్లౌడ్స్ అన్ని మనం క్లౌడ్స్ పైన ఉన్నట్టు ఉంటాం అసలు. సన్ రైజ్ కానీ అంతా సూపర్ ఉంటుంది అసలు నంది హిల్స్లో. సో ఇప్పుడే తినేసి బయలుదేరినాము. ఇక్కడనే ఏమైంది ట్రక్ దగ్గర. ఇంకా తెల్లారితే ఇడ్లీ కానీ ఇంకా ఏం రెడీ చేయలేదంట. సో టమాటా రైస్ అవన్నీ రెడీ ఉన్నాయి, ఓన్లీ రైస్ మాత్రమే. ఇంకా టమాటా రైస్ ఒకటి తీసుకున్నాం. ఎక్కువగానే ఇచ్చినారు. అదే క్వాంటిటీ కానీ మనం బయట తినాలంటే 220 230 తీసుకుంటారు కొన్ని హోటల్లో అయితే. ఇక్కడ ఏం చేసిన 40 రూపాయలు, 40 రూపాయలు అక్కడ నిండా వచ్చింది. నిద్ర రాకన్నా అంటే చాలు అది. సో ఇంకా పెట్రోల్ పట్టుకునేసి ఇంకా డైరెక్ట్ బెంగళూరు నుంచి బెంగళూరు మారుతుంది. యాదమ్మా ఏ బంధున ఐదు కాకండి సార్. ఐదు పట్టుకున్నాం పెట్రోల్. ఇక్కడ ఏపీ నుంచి అంత ఒకే రేటు కాబట్టి పట్టుకున్నాం, కొంచెం తక్కువగానే పట్టుకున్నాం. అదన్నమాట. ప్రస్తుతానికి కొంచెం తగ్గలుగుతాం. ఒక 1 అవర్ మ్యాక్సిమం. అంటే 1.5 అవర్ పడుతుంది. డైరెక్ట్గా అనుసరించి సరిపోతాం అంతే. ఓకే, అందరూ
అస్సలు ఈరోజు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనేసి. రెగ్యులర్గా అయితే దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ ముందే నిలిచిపోతా ఉన్నాము. అయినా కానీ ఈరోజు డైరెక్ట్గా సిగ్నల్ ముందర ఒక 4-5 బండ్లు ఉంటాయి అంతే ముందర, డైరెక్ట్గా ముందరకు వచ్చినాం. అది ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తే ఇదొక బెనిఫిట్ ఉంటుంది. సో బాగా తిన్నాం కదా, నిద్ర వస్తుంది. తినేసి కూడా దగ్గర దగ్గర 1.5 అవర్ పైన అయిపోయిందిలేండి. అంతే, మనకు ఒక్కోసారి నిద్ర వస్తూనే ఉంటుంది. కానీ ఇట్లా నిద్ర వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం డ్రైవ్ చేయను. కొంచెం ముందరికి వెళ్ళేసి ట్రాఫిక్ అంతా దాటుకున్నాక, కేఆర్ మార్కెట్ దాటుకున్నాక సైడ్ ల్యాండ్ నిలిపేసి నీళ్ళు తాగేసి మొహం కడుక్కొని మళ్ళీ బయలుదేరుతాం. నేను ఎప్పుడు అంతే చేసేది. నిద్ర వస్తే డ్రైవ్ చేయను మ్యాక్సిమం. ఇప్పుడు ట్రాఫిక్ కదా, కొద్దిగా ముందరికి వెళ్ళినాక ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వెళ్తే సరిపోతుంది. సరే, ఇంకా మ్యాక్సిమం ఇంకొక 15 to 20 minutes అంతే రూమ్లో ఉంటాను. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏమో ట్రాఫిక్. ఇప్పుడే రూమ్ కూడా వచ్చేసినాం. ఇంకొక 10 నిమిషాలు కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడం ఇంకా ఆఫీస్కి. అయితే వచ్చిన పని అయితే మెయిన్ ఆఫీస్కి. ఇంకో చిన్న వర్క్ ఉంది, ఆ చిన్న వర్క్ ఇంకో వ్లాగ్లో వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ వ్లాగ్ కట్ చేస్తాను. స్టే సేఫ్ అండ్ బీ హైడ్రేటెడ్. ఎండాకాలం కదా, బాగా నీళ్ళు తాగండి. అండ్ కనీసం మీరు బయటకు వెళ్ళేటప్పుడు బండిలో కనీసం ఒక మెయిన్ రోడ్ అంటే ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోండి. సైనింగ్ ఆఫ్. బాయ్.